హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఈరోజు మనం చాలా సింపుల్గా ఎగ్ బిర్యానీ చేసుకుందాం రండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 3 గుడ్లను వేసి కాస్త ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇవి ఉడికాక చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి 1 కప్పు బాస్మతి రైస్ తీసుకొని బాగా శుభ్రం చేసుకొని సరిపడా నీళ్లు పోసి 1 గంట సేపు నాననివ్వాలి. తర్వాత మసాలా కోసం మనం ఇప్పుడు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయల్ని చాపర్లో వేసుకొని సన్నగా అయ్యేంత వరకు చాప్ చేసుకోవాలి. అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసుకొని వాటిని కూడా సన్నగా అయ్యేంత వరకు చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక నిలువుగా సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయను వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని సన్నని మంట మీద బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్య కలుపుతూ నెమ్మదిగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఉడికించి ఉంచుకున్నటువంటి గుడ్లను వేసి కొంచెం రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కూర కోసం మరొక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కాస్త నెయ్యి కూడా వేసి బాగా వేడెక్కనివ్వాలి. బాగా వేడెక్కిన తర్వాత ఇలాచి, లవంగాలు, నిలువగా తరుక్కున్నటువంటి పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు వేసుకొని సన్నగా తురిమినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తర్వాత సన్నగా తరిగినటువంటి టమాటా ముక్కల్ని వేసి కొంచెం కలపాలి. తగినంత ఉప్పు వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కాస్త పసుపు వేసి మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరొక పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని లవంగాలు, యాలకులు, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు వేసుకొని కావలసినంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై కానివ్వాలి. ఇవి ఫ్రై అయ్యాక 1 గ్లాసుకి 3 గ్లాసుల నీళ్లు పోసి కాస్త ఉప్పు వేసి ఈ నీటిని మసలనివ్వాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్క పొయ్యి మీదకి మార్చుకొని మళ్ళీ కూరను చూద్దాం. కూరలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కావలసినంత కారము, సరిపడే అంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కూరలోని ఆయిల్ తేలేంత వరకు నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనికి సరిపడంత పెరుగును కూడా కలపాలి. పెరుగు వేయడం వల్ల గ్రేవీకి కమ్మదనం వస్తుంది. అందుకే కావాల్సినంత పెరుగు వేసుకొని ఆ పెరుగులో నీరు ఇంకిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఉడికించి ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ని కూడా వేసుకొని బాగా కలపాలి. తర్వాత ఇన్స్టెంట్గా దొరికేటువంటి గరం మసాలా పొడిని కావలసినంత వేసుకొని మరి కాసేపు ఫ్రై కానివ్వాలి. ఇలా గ్రేవీ తయారయ్యాక సరిపడంత కొత్తిమీర వేసుకొని దించి పక్కన పెట్టాలి. ఇప్పుడు రైస్ చూద్దాము. నీరు మసులుతుండగా కాస్త సాజీరా కూడా వేసుకొని కాసేపు మరగనివ్వాలి. నీళ్ళు బాగా మరిగాక మనం నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ వేసి కలిపి కాసేపు ఉడకనివ్వాలి. ఇది 80% ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని నీళ్ళు వార్చి పక్కన పెట్టుకోవాలి. దమ్ పెట్టడం కోసమని చపాతీ పెనాన్ని పెట్టి దానిపైన మనం ఇంత మూత తయారు చేసుకున్నటువంటి ఎగ్ కర్రీని పెట్టి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసి కాసేపు వెయిట్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఉడికించి వాచినటువంటి అన్నాన్ని ఈ కూర పైన సమంగా వేసుకోవాలి. తర్వాత కలర్ కోసం ఒక టీ గ్లాస్లో కొన్ని పాలు తీసుకొని అందులో పసుపు కలిపి అన్నం మీద వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కావాల్సినంత కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. తర్వాత దమ్ పెట్టాలి. ఒక 10 నుండి 15 నిమిషాలు దమ్ పెట్టి ఉంచాలి. తర్వాత మూత తీసి చూస్తే ఎగ్ బిర్యానీ రెడీ. తర్వాత కావాల్సినంత నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇది చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఊరికనే ఇలాగే తినేయొచ్చు. మీరు ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.